హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సామాజిక పెన్షన్లు అయితే పెంచడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇంతకుముందు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని ఉండేది కదా, దాని పేరు కూడా మార్చడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఎంత పెన్షన్ పెరిగింది ఏంటనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంతకుముందు మనకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అని ఉండేది. ఇప్పుడు దాన్ని ఎన్టీఆర్ భరోసాగా మార్పు చేయడం జరిగిందనమాట. అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం పేరును ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా మార్చింది. 2014-2019 మధ్య పెట్టిన పేరునే కొనసాగుతుందన్నమాట. అంటే ఇంతకుముందు ప్రభుత్వం అయితే ఇంతకుముందు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్టీఆర్ భరోసాగా ఉండేదన్నమాట పెన్షన్ కానుక అనే పథకము. సో ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ భరోసాగా మార్చడం జరిగింది. ఇకపై వృద్ధులకు 4,000 పెన్షన్ అందించనుందనమాట. ఏప్రిల్ నుంచే పెంపును అమలు చేస్తుందని చెప్పడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇది జూలై 1న 7,000 పెన్షన్ ఇస్తున్నారనమాట. దివ్యాంగులకైతే 6,000 పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలోని 65.39 లక్షల మందికి పెన్షన్దారులకు నగదు పెంపుతో నెలకు ప్రభుత్వానికి 2,758 కోట్లు ఖర్చు అవుతుందన్నమాట. ఇది మనం ఏడాదికి చూసుకున్నట్లయితే 33,099 కోట్లు ఖర్చు అవుతుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.